వెల్కమ్ టు బద్దం ఫార్మ్ ఫ్రెష్. దిస్ ఇస్ బై సాఫ్ట్వేర్ ఫార్మ్ బద్దం భాస్కర్ రెడ్డి. ఇది చూస్తున్న ఈ ఆవు డెలివరీ మాత్రం చాలా సస్పెన్స్ అయి ఉండే మాకు. రెగ్యులర్గా మా దగ్గర ఏంటంటే ఏవైతే ఫామ్లో ఉన్న ఆవులు మేకలు బళ్ళు కానీ డెలివరీ అవుతుంటాయి కదా, వాటిని చూస్తే తెలిసిపోతుంది వాటిని. ఒక డెలివరీ అవుతుందని తెలిస్తే దాన్ని ఒక 2-3 డేస్ ముందు నుంచి బయటికి తీసుకెళ్ళాం మేము గ్రేజింగ్కి. కానీ పని అతను కొత్త అతను ఉండే, నిన్న తీసుకెళ్ళాడు. కానీ ఈ రోజు అన్నిటితో పాటు వీటింగ్ ఇయడానికి గ్రేజింగ్ తీసుకెళ్ళాడు అతను తెలియక. బయటికి గ్రేజింగ్ తీసుకెళ్ళాక మాకు మా ఈవినింగ్ వచ్చినాయి అన్ని ఆవులు బళ్ళను లోపలికి షెడ్కి వచ్చినాయి. వచ్చి చూస్తేనేమో ఈ ఆవు కనిపించలేదు మాకు. ఇక నెక్స్ట్ ఏం చేసామంటే చుట్టుపక్కల రెగ్యులర్గా అయితే మాకు ఆవులు ఏమైనా మిస్ అయినా మళ్ళీ మా షెడ్కు వచ్చేస్తుంటాయి. మా పని వాళ్ళు బయట వెతకడానికి వెళ్ళే లోపల అది వస్తుంటాయి లోపల, మాకు అడ్డం వస్తాయి అవి. కానీ ఇది ఎంత మొత్తం వెతికిండ్రు, ఎక్కడైతే గ్రేజింగ్ తీసుకెళ్లారో చుట్టుపక్కల ఏరియాలు మొత్తం వెతికిండ్రు, ఎక్కడ కనిపించలేదు. చుట్టుపక్కల ఉన్న ఫామ్ వాళ్ళని, అంటే పొలాలు ఉంటాయి వాళ్ళని అడిగిండ్రు, వేరే వేరే వాళ్ళని, తెలిసిన వాళ్ళందరిని అడిగితే ఇక్కడ ఎవరు కనిపించలేదు. ఇక మాకు ఒకటి ఏమనిపించింది అంటే, ఎలా డెలివరీ అవుతుంది కదా ఇది 100% చుట్టుపక్కల ఎక్కడో డెలివరీ అయ్యి ఉంటుంది. ప్లస్ మళ్ళీ ఏంటంటే ఇది జనరల్ ఇవి సేఫ్ ప్లేస్ చూసుకొని డెలివరీ అవుతాయి. అక్కడ ఎక్కడైతే గ్రేజింగ్ తీసుకెళ్ళామో మాకు చుట్టుపక్కల మొత్తం బుషెస్ బాగున్నాయి. ఆ బుషెస్ లో ఎక్కడో మంచిగా చూసుకొని ఆ డెలివరీ అయిపోయి ఉంటుంది ఇది అని చెప్పి అలా అనుకున్నాము. మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే, అది ఆల్రెడీ నైట్ అయిపోతుంది, మాకు కనిపిస్తలేవు వీటం కాదు చుట్టుపక్కల ఏమి, ఎక్కడ ఉన్నది అది, ఎక్కడ వెతికినా కానీ ఇక్కడ కనిపించలేదు మాకు అది. కానీ చిన్న ఒక భయం ఉండే, చుట్టుపక్కల కుక్కలు ఉన్నాయి, కుక్కలు వచ్చేమన్నా దీనికి హాని చేస్తాయని చెప్పి అదొకటి భయం, అదొకటి మాత్రం భయం ఉండే. ఇక సరే, ఇక ఏం చేస్తాం, నైట్ 12 అయిపోయింది, అప్పటికి చుట్టూ ఎక్కడ దొరకలేదు. దొరకకపోయేసరికి నెక్స్ట్ మళ్ళీ మార్నింగ్ వచ్చి చూద్దామని చెప్పి మార్నింగ్ వెళ్ళి చూసేసరికి అదే ప్లేస్ లో ఆవు కాఫ్ రెండు సేఫ్గా కనిపించాయి దేవుని దయ వల్ల. వీటికి ఏమి ఎలాంటి హాని కాలేదు. కాఫ్ చాలా యాక్టివ్గా బాగుంది. కాఫ్ అయితే సేమ్ అసలు గిరిబుల్ ఉంది మా దగ్గర, గిరిబుల్ పోలికలే సేమ్ అలానే బ్రౌన్ కలర్ వచ్చింది, చాలా బాగుంది అసలు కాఫ్. ఇది మేల్ కాఫ్ ఇది, మంచిగా ఉంది. ఇక ఫస్ట్ పని వాళ్ళు వచ్చిన తర్వాత ఒక 1 అవర్ దాకా పని వాళ్ళని దగ్గరకు రానియలేదు. ఇక నెక్స్ట్ దాని తర్వాత ఇక కొద్దిగా సెట్ అయిపోయిన తర్వాత అప్పుడు దాని ఫామ్ తీసుకొచ్చి, అది ఎందుకంటే ఇంచుమించు ఈవినింగ్ నిన్నటి నుంచి ఏం తినలేదు అది, నీళ్ళు తాగిందో లేదో తెలియదు అది. అక్కడ ఏంటంటే చుట్టుపక్కల అయితే కాలువలు ఏమి ఉండవు నీళ్ళకి. సో ఫామ్కి తీసుకొచ్చిన తర్వాత దాన్ని నీళ్ళు తాపి కొంచెం మంచిగా ఫీడ్ ఇచ్చి దానికి బెల్లం అవన్నీ పెట్టి మంచిగా కొద్దిగా కూల్ చేసి అప్పుడు సెట్ అయిపోయింది ఇక ఆవు.